హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఫుడ్ గురు. ఈరోజు వీడియోలో ఇంట్లోనే మనం సంక్రాంతికి అలానే న్యూ ఇయర్కి పండుగలప్పుడు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు బయట నుంచి రంగులు కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దీనికోసం మనకు కావాల్సిందల్లా ఫుడ్ కలర్స్ అండి. ఒక 2-3 ఫుడ్ కలర్స్ ఉంటే సరిపోతుంది. అలానే రేషన్ బియ్యం అందరిలలో మ్యాక్సిమం ఉంటాయి కదా. ఈ రేషన్ బియ్యంని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకి బియ్యం అనేది మరీ పిండిలాగా కాకుండా అలాగని పెద్దగా బరకగా కాకుండా మీడియం సైజులో ఉండాలి. చూసారు కదా, ఇలాంటి జల్లెడతో మనం జల్లించుకుంటే కిందకి దిగాలి. అంత సైజులో ఉండాలన్నమాట బియ్యం రవ్వ అనేది. మరీ మెత్తగా పిండిలాగా అయితే అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక 1/2 kg వరకు బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇలా బియ్యాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఎన్ని కలర్స్ అయితే కావాలి అనుకుంటున్నామో అన్ని కలర్స్ కలుపుకోవడం కోసము ఇట్లాంటి పేపర్ ప్లేట్స్ కానీ లేదంటే మనం వేరే పేపర్స్ మీద అయినా సరే వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా నేను 3-4 కలర్స్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నా దగ్గర ఉన్నవి 3 ఫుడ్ కలర్స్ ఉన్నాయండి. యాపిల్ గ్రీన్ ఒకటి, స్ట్రాబెర్రీ రెడ్, అలానే లెమన్ ఎల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ప్లేట్లలో వేసుకున్నటువంటి రవ్వలో కొంచెంగా ఒక 1/2 స్పూన్ మందం అయితే ఫుడ్ కలర్స్ వేసుకుంటున్నాను నేను. రెడ్ ఫుడ్ కలర్ ఒక ప్లేట్లో, అలానే గ్రీన్ ఒక ప్లేట్లో, అలానే లెమన్ ఎల్లో ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. మనకి 1/2 స్పూన్ వరకు అయితే సరిపోతుందండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి రవ్వ మొత్తానికి కూడా కలర్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి రవ్వ అనేది లైట్గానే ఉంటుంది కలరు. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి కలర్ అనేది చాలా డార్క్గా కనిపిస్తుంది. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా చూసుకొని కలుపుతూ వేసుకోవాలి వాటర్ అనేది. రవ్వకి కలర్ మొత్తం పట్టాలండి, అంతలా కలపాలి. ఇలా రవ్వ మొత్తం కూడా కలర్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, మరీ ముద్దలాగా కాకుండా అలాగని మరీ పొడిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. మనకి కలర్ అయితే చూసుకొని వేసుకోవాలండి. ఒకవేళ డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఇంకాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అదే లైట్ కలర్ అయితే కొంచెం ఫుడ్ కలర్ సరిపోతుంది. రెడ్ కలర్ మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని తర్వాత గ్రీన్ కలర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలపడం వలన మనకి కలర్ అనేది థిక్నెస్ వస్తుందండి. చూసారు కదా, వాటర్ వేసుకొని కలిపిన ప్రతిసారి కలర్ చేంజ్ అవుతుంది, కలర్ అనేది థిక్గా అవుతుంది. అలానే ఈ రవ్వ మొత్తానికి కూడా కలర్ చాలా బాగా మిక్స్ అవుతుంది. అలానే నేను పింక్ కలర్ కూడా కలుపుతున్నానండి. దీనికోసం రెడ్ కలరు కొంచెం వేసుకొని లైట్గా కలిపినట్లయితే మనకి పింక్ కలర్ అనేది వస్తుంది. ఇలా లైట్ పింక్ కూడా కలుపుతున్నాను. 4 కలర్స్ అయితే చేశానండి నేను. ఇంకా మీకు ఎక్కువ కలర్స్ కావాలి అనుకుంటే బ్లూ కలర్ ఉంటే బ్లూ కలరు, అలానే రెడ్ మిక్స్ చేస్తే పర్పుల్ వస్తుందండి. అలానే ఎల్లో కలరు ప్లస్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇట్లా మీకు వేరే కలర్స్ కూడా కావాలి అనుకుంటే మన దగ్గర ఉన్న కలర్స్నే రెండింటిని మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి ఈ కలర్స్ని కూడా ఒక అర్ధగంట లేదంటే గంట పాటు మనం ఫ్యాన్ గాలికి లేదంటే బయట ఎక్కడైనా కొంచెం వెలుతురు తగిలే ప్లేస్లో ఆరబెట్టుకోవాలి. మధ్యలో కొంచెం కలుపుతూ ఆరబెట్టుకున్నట్లయితే చూసారు కదా, ఈ విధంగా మంచిగా రంగులు అనేవి ఎండిపోతాయి. మనకి ముద్దలా కాకుండా డ్రైగా అవుతాయి. ఇప్పుడు ఈ రంగులతోని నేను ఒక ముగ్గు వేసి చూపిస్తానండి ఎంత బాగా వస్తుందనేది. మనం బయట కొనే పని లేకుండా ఓన్లీ ఒక 1/2 కిలో 1/2 కిలో రేషన్ బియ్యంతోనే చాలా వరకు అయితే కలర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. కాకపోతే మనకి ఫుడ్ కలర్ అనేది అవైలబుల్గా ఉండాలి. ఒకవేళ ఫుడ్ కలర్ లేకపోతే బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, గ్రీన్ కలర్ అంటే మనకి పాలకూర, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని దాంట్లో వచ్చే వాటర్ని కూడా కలిపి చేయొచ్చండి. ఇట్లా లిక్విడ్ ఫుడ్ కలర్స్ లేకుండా డ్రై కలర్స్ ఉన్నా సరే డ్రై కలర్స్ వేసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని కూడా మనం రవ్వలో కలిపి తర్వాత ఆరబెట్టుకోవాలండి. ఒక పూట మొత్తం ఆరబెడితే ఇంకా బాగా వస్తాయి. చూసారు కదా, మనకి కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కలర్స్ కూడా మంచి థిక్గా, ముగ్గు కూడా చాలా బాగా వస్తుందన్నమాట. వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. మనం జల్లెడతో కూడా పట్టొచ్చండి. ఇప్పుడు మ్యాక్సిమం ముగ్గులు వేసేటప్పుడు చేత్తో కాకుండా జల్లెడతో కూడా వేస్తారు కదా,
టీ జల్లెడతోని. అలా కూడా వేయొచ్చు. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోవాలి జల్లెడతోని దిగుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే మనం ముగ్గు వేసేటప్పుడు ఇలా చేత్తో కాకుండా జల్లెడతో కూడా వేసుకోవచ్చు. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మ్యాక్సిమం మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ముగ్గు అయితే మనం బయట కొన్న కలర్స్ లానే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.